హలో నమస్తే. హ్మ్. ఇన్ని సంక్షేమ పథకాలు పెట్టిన జగనన్న ఓడిపోవటానికి కారణం? ఓడిపోలా జగనన్న. హ్మ్. తప్పు మాట. ఆ! జగనన్న అయితే ఓడిపోలా. హ్మ్. జగనన్న అందరి హృదయాల్లో ఉన్నాడు. హ్మ్. ఇది ఏందంటే మన మోడీ గారికి మన జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేయలా. హ్మ్. అర్థమైందా? హ్మ్. జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేయలా. హ్మ్. సపోర్ట్ చేయపోయేలాకి ఇది కుమ్మక్కయ్యి హ్మ్. చేసిన హ్మ్. లెక్కింపిది. హ్మ్. నీకు ఎలక్షన్ జరిగి ఇన్ని రోజులు అవుతుంది. హ్మ్. ఆడకు పోయి ఈవీఎం బాక్స్‌లు ఎవడేం చేస్తున్నాడు ఏం లేదు. ఈసీ అనే అతను హ్మ్. ప్యాకేజీకి హ్మ్. పాల్పడ్డాడు. అంటే ఓకే. జగనన్న అయితే మాత్రం ఓడిపోవాలా. ఆయన ప్రతిపక్షంలో కూడా లేకుండా చేద్దాం అనుకున్నారు, చేశారు అంతే. హ్మ్. 151 సీట్లు వచ్చిన అభ్యర్థికి సార్ నేను చెప్తానండి, ఇప్పుడు 151 సీట్లు వచ్చిన అభ్యర్థికి అని మీరు అన్నారు. హ్మ్. ఫస్ట్ టైం ఆయనకి ఎంత వచ్చినాయి? 60 హ్మ్. చిల్లర వచ్చినాయి. హ్మ్. ఏం పనులు చేయకపోతే తొలిసారిగా పార్టీ పెడితేనే 60 చిల్లర వచ్చినాయి. హ్మ్. రెండోసారి పనులు చేయకపోయినా కూడా ఏదో చేస్తాడని చెప్పేసి హ్మ్. 151 151 జనం చూసి ఆలోచించి 151 సీట్లు వచ్చినాయి రెండోసారి. హ్మ్. వచ్చినాకైనా ఆయన నాకు 151 సీట్లు వచ్చినాయని గర్వం బిల్డప్ ఇచ్చాడా? ఒక్కడేగా హ్మ్. బిల్డప్ ఇచ్చాడా? హ్మ్. నాకెందుకులే ఎట్టా నా సీట్లు నాకు వచ్చినాయి, ఇంక 2 లక్షల కోట్లు వెనకాల వేసుకుందాం అనుకున్నాడా? హ్మ్. అనుకోలే. హ్మ్. అనుకున్నాడా ఆయన? హ్మ్. జనం మొత్తానికి ప్రతి ఒక్కళ్ళకి సంక్షేమ పథకాలు ఒకటి, మంచి ఒకటి, ఒకటి, ఒకటి. బోకరిజికి లేకుండా, ఆ! ఒక నాయకులు లేకుండా ఆ! బాగుపడి చేసేటట్టు చేశాడు. ఒకటి నేను మాట్లాడతా. చెప్పండి. ఇప్పుడు అన్ని పథకాలు నవరత్నాలు అన్ని పథకాలు ఇచ్చాడు కదా! చేశాడు. అమ్మఒడి ఆ! 8,000 హ్మ్. 45 సంవత్సరాల 18,500. 18,000 18,750 రూపాయలు పడతాయి ఆ! 45 సంవత్సరాలు దాటిన వాళ్ళకి. ఆ! ప్రతి వాళ్ళకి ఇచ్చాడు. వాళ్ళు ఆ! వృద్ధ అరకు వృద్ధ రాలనుకుంటే వృద్ధాపించను. అన్ని మరి ఇచ్చాడు. వీళ్ళందరూ ఎక్కడికెళ్ళారు? ఏసారోళ్ళు. ఆ! వాళ్ళ తప్పు లేదు. ఆ! జనం ఓట్లేయలేదని చెప్పేసి తప్పక ఇప్పుడు హ్మ్. ఒక ఊర్లో హ్మ్. 2 పార్టీలుంటాయి. ఆ! ఇప్పుడు నీకెంతమంది ఉంటారు, నాకంతమంది ఉంటారు. హ్మ్. ఇంతమంది ఓట్లు మొత్తం ఎడిపోయినాయి. హ్మ్. అనుకుందాం, ఇప్పుడు మేదరమెట్ల అద్దింకి సైడు మా అనిమిరెడ్డి గారు పెట్టాడు మీటింగ్ అద్దింకి సైడ్. ఆ! ఓకే. 15 లక్షల మంది చిల్లర దేనికొస్తారు? గుత్త జిల్ల పుట్టొస్తారా? ఆ! దేనికొస్తారు? ఆ! ఓకే. చెప్పండి. ఆ! అభిమానం ఉంటే వచ్చింది జగన్ మీద. ఆ! వచ్చింది జగన్ మీద. ఆ! కాబట్టి ఇదంతా గ్యామిలింగు. హ్మ్. సరే పోనీ, ఇదిగో ఎప్పుడైనా జగనన్న ఓడిపోయాడని మాత్రం అనకాక. జగనన్న ఓడిపోలా. జగనన్న గెలిచే ఉన్నాడు. జనం హృదయాల్లో గెలిచి ఉన్నాడు. ఆ! జగనన్న చేసిన పనులు హ్మ్. చుట్టుపక్కల రాష్ట్రాల్లో ఏ ముఖ్యమంత్రి చేయలేదు. ఎందుకంటే మరి మోడీ గారు ఆలోచించింది ఏం తెలుసా? హ్మ్. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెండోసారి గెలిచి సోనియా గాంధీకే ఆ పార్టీకి మొగుడయ్యాడురా. హ్మ్. వీళ్ళు మళ్ళీ ఈ జగన్ గారు గెలిస్తే, హ్మ్. జగన్ గారు నేను అన్న గాడు అనకూడదు, అన్న దేవుడు. హ్మ్. జగన్ గారు గెలిస్తే హ్మ్. మళ్ళీ మనకు మొగుడు అవుతారా, మనం వంగబెట్టేస్తాడరా హ్మ్. అని భయపడి వీళ్ళంతా కొమ్మక్కు చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టిన వార్తలు ఇవి. హ్మ్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోవటం ఏంది? ఆ! ఇప్పుడు 151 సీట్లు అభ్యర్థిగా సీఎంగా గెలిచిన సరే ఎవరో ఎందుకండి. ఆ! సరే మన నియోజకవర్గం అద్దింది కదా. హ్మ్. నిన్నగా మొన్న వచ్చాడు అనిమిరెడ్డి గారు. హ్మ్. తీసేయండి. హ్మ్. గోపిరెడ్డి ఉన్నాడుగా, గోపిరెడ్డి గారు హ్మ్. నరసరావుపేట. ఓకే. గోపిరెడ్డి గారు ఉన్నారు లేదా నరసరావుపేట? ఆ! గోపిరెడ్డి గారికి 3 సార్లు గెలుచుకున్నాడు గోపిరెడ్డి. 2 సార్లు గెలుచుకున్నాడు హ్మ్. గోపిరెడ్డి. అదే విధంగా మళ్ళీ గుడివాడ కొడాలి నాని కొడాలి నాని ఎందుకు ఓడిపోతాడు? ఆ! ఆ? ఆ! అసలు కొడాలి నాని కాదయ్యా, మన హ్మ్. పక్క అనుకున్న హ్మ్. కేతిరెడ్డి గారు ఎందుకు ఓడిపోతాడు? హ్మ్. ఓడిపోయాడు. అంత ముందు ఏం వేసారు కదా. హ్మ్. ఇవన్నీ ఎందుకు అంటున్నా? ఇప్పుడు ఆహ్, జగన్మోహన్ రెడ్డి గారు గెలిపించడం ఎందుకంటే ఆయన్నే మళ్ళీ గ్యామిలింగ్ చేసి ఓడిపిస్తే మళ్ళీ నన్ను కూడా దిద్దింగారు, గెలిపించుకుని కదా గ్యామిలింగ్ అని చెప్పి తెలిసిందని చెప్పేసి ఆయన ఎందుకు గెలిపించారు అంతే. హ్మ్. లేకపోతే జగన్మోహన్ రెడ్డి కూడా ఓడిపించేవాళ్ళు. హ్మ్. ఎట్లా? జనం కాదు, హ్మ్. ఈవీఎం బాక్స్. హ్మ్. ఇప్పుడు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి సరిగా మనకి చేశారు అని చెప్పి ఓట్లు వేసారా? లేకపోతే ఇక్కడ సమస్య ప్రాబ్లమ్ జనం ఎక్కడొచ్చింది? మాత్రం ఓట్లు వేయలేదనే మాట తప్పు. హ్మ్. జనం ఓట్లు వేసారు. హ్మ్. ఎలా అంటావా? హ్మ్. ఒక గ్రామం తీసుకోండి, ఒక పల్లె తీసుకోండి, ఏదైనా తీసుకో. హ్మ్. జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు వాళ్ళకి 50 మంది ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా 50 మంది ఉన్నారు ఏడాయన. మరి ఇప్పుడు ఎంత డిఫరెంట్ ఎట్లా 50 వచ్చింది? మంది ఉన్నారు. ఏదైనా ఓడిపోతే ఏదో ఎవరైనా ఒక సీటు 2 సీట్లు అనుకున్నాం కానీ, ఆ! కేకే వాళ్ళు చెప్పినట్టు కేకే వాడికి ముందు లీక్ ఇచ్చారు. ఆ! కేకే సర్వేకి లీక్ ఇచ్చారు. వాడికి ఆ! వచ్చేది 14 సీట్లు, మరి 13 ఫస్ట్ సీట్లు. సర్వేలు మొత్తం ఆ! వచ్చేసి ఆ! వైసీపీ వచ్చింది. వైసీపీ జనం తెలిసిందిగా. జనం ఆ! వేశారు కాబట్టి చెప్పారు. మరి వైసీపీ వచ్చి ఆ! ఇప్పుడు సడెన్‌గా
ఉమ్. ఏపీ మొత్తం అనుకోకుండా టీడీపీ రాదు కూటమి వచ్చింది రాదు కదా. కూటమి రాదండి. ఎలా ఉమ్, వచ్చింది కూటమి? వాళ్ళంతా ఉమ్, వాళ్ళ మ్యాపు వాళ్ళ అన్న జగన్మోహన్ రెడ్డి గారు ఉమ్, వాళ్ళ సపోర్ట్, మోడీ గారు సపోర్ట్. ఇలా మళ్ళీ రెండోసారి గెలిస్తే మనకు మొగుడు అవుతాడు వీడు, ఉమ్, ఇప్పటికే జనం గుండెల్లో దేవుడు అయిపోయాడు ఉమ్, అని మోడీ అనుకున్నాడు, వేసేసాడు, అయిపోయాడు. ఉమ్. అది ఎలక్షన్ ముందు అంతా వైసీపీ మళ్ళీ సీఎం జగనే జగనే అన్నారు. మరి ఇట్లా ఎందుకు మారిందని చెప్పి. జగనే సీఎం ఇప్పుడు కూడా. ఉమ్, నా దృష్టిలో జగనే సీఎం. ఉమ్. అది ఎట్లా అయితే ఎందుకు కాదు? నాకు జగనే సీఎం. ఇప్పుడు కూటమి వచ్చింది కదా. కూడమొత్తి వాళ్ళకి నా పథకం ఇప్పుడు ఆయన వచ్చాడని నాకు ఏమైనా పథకాలు ఆయన వస్తే చెప్పిన అని జాతర అనుకుంటున్నావు ఏంది నువ్వు? ఉమ్, ఎన్ని చూడలేదు నేను. ఉమ్, ఆయన వచ్చి నీ మొత్తం జాతర అనుకుంటున్నావు ఏంది నువ్వు? ఏముండదు, ఉమ్, ఏం చేసేది లేదు, ఏమి లేదు. నా సీఎంఏ జగనే, ఎప్పుడు కానీ సీఎం జగనే. 10 తరాలు వాళ్ళు టీడీపీ ఇప్పుడు వచ్చారు కదా, మళ్ళీ టీడీపీ వచ్చినా కూడా ఎవరు అడిగినా కూడా మంచి ప్రతి నోట్లో వచ్చి జగనాన్ని మరి ప్రజలు ఎందుకు తీర్పు ఇచ్చారు? ప్రజలు ఉమ్, ప్రజలను ఇప్పుడు కూడా అనకాక ఉమ్, జనం మాత్రం ఇవ్వాలా. అది జనం తీర్పు కాదు, ఆ, అదంతా వాళ్ళ తీర్పు. అది వాళ్ళ తీర్పు, వాళ్ళ సొంత ప్రయత్నం వాళ్ళు చేసుకున్నారు. ఆ, అది జగనం తీర్పు అయితే కాదు. జనం తీర్పు ఇచ్చింది 2014, 2019 ఇచ్చే జనం తీర్పు. 2014లో ఆ, తీర్పు ఇస్తే టీడీపీ గెలిస్తే ఏం చేశాడా ఏందని చెప్పేసి ఆలోచించాడు. ఉమ్, అర్థమైందా? అమ్మ ఈడి చెప్పి ఏం చేయలేదని చెప్పేసి 2019లో ఒక్కసారి ఛాన్స్ అడిగాడు. అన్నయ్య ఛాన్స్ అడిగితే ఏం చేస్తాడో చూద్దాం అని చెప్పి జనం ఇచ్చారు. కానీ ఛాన్స్ ఇచ్చినా కూడా జగనన్న ఏమన్నా, జగనన్న ఆ మతం లేదు అంటే. అది మతం అంటే ఏంది? రెడ్డి లేదు, కమ్మ లేదు, సాకలోళ్ళు లేరు, మాల లేదు, మాదిగా లేదు, మొత్తం అర్హుడు అయితేనే వాళ్ళకి ఇచ్చేయమని చెప్పిన మొట్టమొదటి మగోడు ఒక జగన్మోహన్ రెడ్డి గారి. ఇంతవరకు ఎవరు లేరు. నేను పక్క టీడీపీ అండి, నేను టీడీపీ పక్క. నేను ఆయన పనులు చూసి నేనే మా కర్ణం వెంకటేష్ బాబు గారి మారాడు. టీడీపీకి రైట్ హ్యాండ్. మీది ఏ ఊరు? తంగడమల్లి. తంగడమల్లి. ఏ నియోజకవర్గం ఏంది? అద్దంకి నియోజకవర్గం వచ్చేసరికి బుజ్జి గారు మంచి పాపులర్గా అక్కడ. బుజ్జి గారు పాపులర్ ఏమన్నా? ఆయన పాపులర్. బుజ్జి గారు ఏడ పాపులర్? అలా మంచి పనులు చేశారు. రాజశేఖర రెడ్డి గారి దాంట్లో కాంగ్రెస్లో 2 సార్లు గెలిచిండు. జగన్మోహన్ రెడ్డి గారి దాంట్లో 2 సార్లు, ఒకసారి గెలిచిండు. గెలిచినాక పోయి టీడీపీలో గెలిచిండు, పోయాడు. ఈ నియోజకవర్గానికి మంచి పనులు చేశాడంటగా ఎవరు? బుజ్జి గారు. నియోజకవర్గం పనులు చేసి ఎవరు పనులు చేయకుండా ఉంటారు? జగన్మోహన్ రెడ్డి చేయలా? జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదా? చెప్పండి, మీరు చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేసిండుగా. మరి ఎవరు పనులు చేయకుండా ఇప్పుడు పదవి వచ్చినప్పుడు పనులు చేయకుండా ఎందుకుంటారు? బుజ్జి గారు మనం అంటావా? బుజ్జి గారు పనులు చేశాడు, తప్పులేదు. అది ఇప్పుడు ఎట్లా మిస్ అయిపోయాడు జగన్? అయ్యే ఎట్లా మిస్ అయ్యేది ఏమన్నా? మోసం చేశారు. మరి వాళ్ళు మొత్తం కొమ్మక్కారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి గెలిస్తే మనకు మూడు అవుతాడు. జనం వాళ్ళు ఇంకా గుండె కాదు, ఇప్పుడు దాకా జనం గుండెల్లో ఉన్నాడు కదా, గుండెల్లో గుడి కడతారు ఆయనకి. మరి ఇన్ని పథకాలు ఇన్ని చేసిన వ్యక్తి ఒక స్కూల్ ఎడ్యుకేషన్ కానించి పిల్లలు కానించి ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చాడు. కార్పొరేట్ స్కూల్ ఆగిపోయినాయి కొన్ని. స్కూల్ ఫీజు ఒక పేదవాడు ఆక్స్ఫర్డ్ స్కూల్ కానీ ఏదన్నా కానీ స్కూల్ పేర్లు ఎందుకు కానీ కృష్ణ చైతన్య కానీ ఏదైనా స్కూల్ ఉంటాయి కదండి. ఒక పేదవాడు ఒక పిల్లోని చదివేయాలంటే ఎల్కేజీ చదివేయాలంటే మినిమం 50,000 కావాలి. ఎల్కేజీ జగన్మోహన్ రెడ్డి గారు పల్లెటూరులో పెట్టి ఆ స్కూల్లో టేబుల్స్ కింద కూర్చోకూడదని, బెంచ్లో ఆడుకునే వస్తువులు, కోడిగుడ్డని, అయ్యని ఇయ్యని, పాపం ఎంత చేసిండు, ఎంత చేసిండు నీకు తెలియదా? ఒకరికి కాకపోయినా ఒకరికైనా జాలి కలిగితే కలిగితే కలగదా? ఓటు వేయలేదంటారు జనం ఓటు వేసారు. మరి ఎందుకు డిపాజిట్లు కూడా లేకుండా ఇన్ని రోజులు పెట్టుకుంటే డిపాజిట్ లేదండి. నాకు ఇప్పుడు నువ్వు ఉన్నావండి, నేను పక్క వైసీపీయే, నేను వైసీపీయే వచ్చి నువ్వు ఒక ₹1 కోటి ఇస్తావు టీడీపీలోకి రా అంటావు. నేను డబ్బుకు లొంగలేదు, అప్పుడు ఏం చేస్తావు నువ్వు? రానా పైన భయపెట్టితావుగా. అవును, భయపెట్టితో పెట్టివా? పెట్టిదా రే నేను డబ్బులకు లొంగలేదు, నువ్వేం చేస్తావు? ఇంకా నువ్వు ఎట్టండి రేపు వచ్చేది మాదే, నీ అక్కడ రోడ్డు మీద పోతే వేసేస్తావురా నిన్ను, నీ పిల్లల్ని వేసేస్తారా అంటే ఏం చేస్తావు? అంటే మీ ఊర్లో మానవత్వం ఉండదా? మా ఊరు కాదండి, ఇప్పుడు ఈసీ చేసిన పని చెప్తున్నా నేను. ఈసీ చేసిన పని అది. డబ్బులకు లొంగలేదు మనం చూడలేదు ఆయన్ని. ప్రాణాపాయం భయపెట్టి చెప్పుకుంటారు కదా. అవును, ఇప్పుడు జనసేన ఉంది, పోయినసారి ఒక్కటి వచ్చేలే ముక్కి సచ్చింది. నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే, సినిమా పరంగా నేను పవన్ కళ్యాణ్, అర్థమైందా? కానీ ఇంతలో ఎంత ఎందుకు జరిగింది?
21 సీటు 21 రావడం ఏందండి? అంటే ఒక్క సీటు కూడా ఓడిపోలేదు. ఆయన మంచి పనులు చేసి ఉండా ఏ లెక్కన ఇంతకుముందు ఒక సీట్ కూడా రాలే పవన్ కళ్యాణ్ గారికి. ఒక్కటే వచ్చింది, అది ఎస్సీ మా ఎస్సీ క్యాండిడేట్కి వచ్చింది. ఆయన పాపం లెక్క కూడా చేయాల. నీకు 21 రావడం ఏంది? నీకు ఆడ అర్థం కావట్లేదు. నీకు ఆడ మైండ్ గేమ్ వాళ్ళ మైండ్ గేమ్ ఆడారు, నీకేం అర్థం కావట్లేదా? ఓకే ఓకే అర్థమైందా? మరి ఆడ మైండ్ గేమ్ ఏం ఆడారు అర్థమైందా? 40 సంవత్సరాల రాజకీయం చూపెడతాను చూపెట్టాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసిండు? మనం మంచి చేసి ఉన్నాం, మనకి వేస్తారు, మనం ఉన్నాం అనుకున్నాం. కానీ జనం వేసారు పాపం. జగన్మోహన్ రెడ్డి గారిని అయితే తప్పు పాపం అయితే చేయలే. ఆయనకి ఎన్నిపోటీ బుడవల జనం మేలే చేశారు పాపం. కానీ అవి ఏం చేస్తా, ఈవీఎం బాక్సులు ఎందుకండి? ఈవీఎం బాక్సులు దేనికి? స్టాంపు పెడితే కదా ఎవడ మొఖం తెలిసేది. ఇప్పుడు టోటల్గా ఎక్కడ మిస్టేక్ జరిగింది అంటారు? ఈవీఎం బాక్సులు అండి, అంతే. మరి ఈవీఎం బాక్స్లో జరుగుతుంటే ఇప్పుడు కమిషనర్ ఏం చేస్తున్నారు? కమిషనరే మళ్ళీ మొత్తం అవి భయపడితే ఏం చేస్తామండి? నేను చెప్పే కండి ఇందాక నీకు మాట, డబ్బుకి నేను లొంగలేదండి. తర్వాత ఏం చేస్తావు? ప్రాణం భయం పెట్టారు అంటారు. మరి ఒకడు లెక్క చేయడు, ప్రాణం పోతే పోయినా లెక్క చేయడు, ఇంకోటి లెక్క చేస్తాడుగా. అప్పుడు అధికార పార్టీలో ఉండే సీఎం జగన్మోహన్ రెడ్డి మోడీ గారు సపోర్ట్ ఇవ్వలేదు కండి. సపోర్ట్ ఇచ్చినట్టయితే అధికార పార్టీలో ఉన్నాడు. మళ్ళీ 150 175 అది కదా మోడీ గారికి కానీ సపోర్ట్ చేస్తే ఆయన అన్నట్టు వై నాట్, ఎందుకు రావాలి, నేను ఏం మంచి చేయలేదని చెప్పేసి ఆయన అడగట్లా. ఇంటర్వ్యూ చేస్తంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం తక్కువ చేసిండు? ఏ పార్టీ ఏ కులపోడుకు తక్కువ చేసిండు? అందరికి చేసిండు. ఇదంతా అయిపోయింది. అసలు నేను అప్పుడే అనుకున్నా కండి, ప్రతిపక్షం పార్టీ ఉన్నప్పుడు ఏమి చేయకపోతే ఎట్టొచ్చినాయి అంటే నమ్మటానికి ఏమి ఆశ్చర్యం కాదు ఇది. ఎందుకంటే ఇప్పుడు మన పార్టీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పదవిలో ఉన్నాడండి దాకా 5 సంవత్సరాల దాకా. ఆయన ఏమి చేయకపోతే ఈ నా కొడుకు ఏం చేశాడరా వాడికి వేయటానికి అని చెప్పేసి జనం అనుకొని వేయలేదనుకొని అనుకోవచ్చా లేదా? చెప్పండి. అనుకోవచ్చా లేదా? కానీ 5 సంవత్సరాలు ఆయన చేసిన పనులకి ఆయన మనలేదు, అది లేదు ఇది లేదని పిల్లలు ఆయనకి డబ్బు లేక ఎందుకు జనానికి ఎంత చేసి చేస్తున్నా? మా నాన్నగారి తర్వాత నా పటం పెట్టుకోవాలి, కానీ ఆయన పటం ఉంది ఎప్పుడు కానీ గుండెల్లో, జనం గుండెల్లో ఉంది. 2 years ఆగండి, అందరికి అందుబట్టి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం రాబోయే 5 సంవత్సరాల్లో ఎట్లా ఉండిద్ది చెప్పండి? బ్రహ్మాండం ఉండదు సార్, చెప్పండి. బ్రహ్మాండంగా ఉండదంటే అదే ఏదో వాళ్ళు చెప్పిన పథకాలు ఇస్తాడు కానీ చూస్తా ఉండదు. అదే ఏంటి వాళ్ళు మేనిఫెస్టోలో జగన్మోహన్ రెడ్డి గారు 3000 ఇస్తేనే డబ్బులు ఏమైనా తీసుకొచ్చి ఇస్తున్నారని అందరూ మీరేనాయా? రేపు నువ్వు 4000 అంటావు, నీ డబ్బులు ఇస్తున్నావు 4000. మరి అది ఇప్పుడు కూటమిలో మేనిఫెస్టో పెట్టారు కదా, వాళ్ళ మేనిఫెస్టోలో మీరు చూసే ఉంటారు కదా, వాళ్ళ మేనిఫెస్టోలో చెప్పండి. మేనిఫెస్టోలో ఏముందండి? 6 అంటకండి, 6 ఏదో అన్నారుగా. ఈయన మరి 3 సిలిండర్లు అంట, రేపు ఫస్ట్ నెలలో అంటే 7000 వేస్తాడంట. సరే మనకి అమ్మ బాగుపడి ఇప్పుడు ఆయన వల్ల 4 బాగుపడి మనం కూడా చెప్పుకుంటాం కదా, తప్పే ఉంది దాంట్లో. ఆయన అన్న నారా లోకేష్ గారు అన్నారు కండి, మా కౌన్సిలర్ ద్వారా కావాలి, మేము చెప్పినోడికి వెయ్యాలి, మేము చెప్పినోడికే పథకాలు ఇవ్వాలి అని చెప్పి ఆయన మాట ఊళ్ళలో అందుకని చచ్చిపోతున్నాం మన పల్లెటూరులో. ఆయన ఇప్పుడు నిన్న గెలిచారు, బాంబులు కాల్చుకోవటం వేరు, సరదా వేరు. ఇప్పుడు ఇది అంటే మనం ఓడిపోయాం అనుకుంటున్నారు. ఏంది ఎదురు పార్టీ ఏం ఓడిపోవాలా, గెలిచే ఉంది, ఆడికాడికి గెలిచే ఉంటుంది. జనం మారినా నా బోటలు చాలా మంది ఉంటారు. 3 కలిసి ఒకరి మీద ఎగబడితే కాదండి అది. కానీ ఒక్కడిగా నిలబడ్డాడు, 175 సీట్లు నిలబెట్టిండు, అయిపోయింది. అది 3 కలిసింది కూడా ఏం లేదండి, మోడీ గారు సపోర్ట్ చేయాల అంతే. మోడీ గారు సపోర్ట్ చేయాల, మోడీ గారికి సపోర్ట్ చేస్తే 150 వచ్చేది మీరు అన్నట్టు. అది జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు 150 వచ్చేది, అప్పుడు వీళ్ళు ఊరేసుకొని చావాల్సి వచ్చేది. కానీ మోడీ గారికి సపోర్ట్ చేయాల. ఆయన ఏమన్నాడు తెలుసా? సెంట్రల్ గవర్నమెంట్ కాంగ్రెస్ వచ్చినా బీజేపీ వచ్చినా నేను సపోర్ట్ చేస్తా అన్నాడు. కానీ ఆయన పాపం ముందుగానే చేయలే. ఆయన చేసినా నేను చేస్తానని ఆయన కూడా, జగన్మోహన్ రెడ్డి గారు కూడా మోడీ గారు నిశ్శబ్దం మీటింగ్ 2-3 సార్లు ఏడన్నా తీసుకొచ్చినట్టయితే, అద్దెంకో లేకపోతే పెట్టాపురం లేకపోతే ఇంకో జరిగింది నిశ్శబ్దం మీటింగ్ లో, అలాంటి చోట కానీ తీసుకొచ్చినట్టయితే 175 లేదు పక్క గుద్దేవాలి. ముస్లింస్ ఓట్లు ఎటుపోయినాయండి, ఎటుపోయి ముస్లింస్ ఓట్లు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మీ ఇంట్లో మంచి జరిగితేనే నాకు ఓటేయండి అన్నారు. ఏ ముఖ్యమంత్రి అందండి చుట్టుపక్కల, ఏ ముఖ్యమంత్రి ఆంధ్ర రాష్ట్రంలో ఇన్ని ఇప్పుడు ఎందుకు కూటమి వచ్చింది? మళ్ళీ కూటమి ఎందుకు వచ్చింది అంటారు? నేను చెప్పిందే కండి. ఇప్పుడు నేను మోడీ గారికి నేను సపోర్ట్ చేయలేదండి, మోడీ గారికి నేను చేయనప్పుడు ఏదో వచ్చితే
అదే మా జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారిని నీదేనండి మీరు ఉండాలంటే మీకే మద్దతు ఇస్తాను. ఆయన ఏంది ప్రత్యేక హోదా వేయలేదు, ఇది లేదు. జగన్మోహన్ రెడ్డి గారు కొద్దిగా వెనక అడిగి వేసిండు. అంతలోకి పోయి నక్కల పోయినాయి కదా, జరిగింది. ఏముంది దానికాడ. మరి అంత సీఎం గారు అధిష్టానంలో ఉన్న సీఎం గారు మరి ఎందుకు ఇవన్నీ చూసుకోలేదు? ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ. నేను చెప్పేదండి అబ్బా సార్, మీరు చెప్పండి. చెప్పేదండి నేను నీకు అధికారంలో ఉన్న పార్టీ. అధికారం పార్టీ కాదు, అధికారం పార్టీ ఉన్న పార్టీ. నేను చెప్తాను క్లారిటీగా. నీకు నేను మంచి చేశా. నేను శాంతం. నీకు ఒక ఊర్లో గ్రామంలో మీరు నేను ఉంటున్నాము. మా పల్లె తీసుకుందామండి. మా పల్లెలో ఎవరు నీకు సహాయం చేయడానికి కానీ ఎవరు రాలేదు. నీకు నేను మంచి చేశా. ఏంది నీకు ఒక హెల్త్ పరంగా బాగలేకపోతే నీకు నేను చేశా. ఎవరు రాకపోదంటే డ్యూటీలు మానుకో నేను చేశా. నువ్వు నాకు మంచి చేస్తావు అనుకుంటావు, చెడు చేస్తావు అనుకుంటా నేను? అది నువ్వు మంచి చేద్దాం అనుకుంటావా, చెడు చేద్దాం అనుకుంటావా? నాకు మంచి చేస్తావు అనుకుంటావా? నేను అనుకునేది అంతేగా, మంచి చేస్తాను. నేను మంచి చేసి ఉన్నా కదరా వీడికి, నాకు మంచి చేస్తాను అనుకుంటా. కానీ ఇట్ట మోసం చేస్తారు మనకు తెలుసా? ఆయన ఆ నమ్మకంలో మోసం చేస్తారని నేను అనుకోలే. అయ్యి ఈవీఎం మోసం ద్వారా గట్ట అయిపోయింది. అది మోసం చేయాలి పాపం, జనం మోసం చేయాలి. నేను ఇప్పుడు కూడా చెప్తున్నాగా, జనం మోసం చేయలే. జనం అయితే పాపం ఒక్కరు కూడా మోసం చేయాలి. పాపం ఓట్లు వేసారు. ఎవరు దాకెందుకు? ఇప్పుడు 200 ఓట్లు ఉన్నా కూడా 100 ఓట్లు వాళ్ళే ఉంటాయి, 100 ఓట్లు మాయ ఉంటాయి. అవునా కదా? 100 ఓట్లు వాళ్ళే ఉంటాయి, 100 ఓట్లు మాయ ఉంటాయి. ఆ 100 ఓట్లు ఎడిపోయినాయి. ఎడిపోయినాయి. ఇక్కడ పక్క అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఏ గ్రామంలో బట్టి ఆ మూట ఈ మూట 2 మూటలు ఉంటాయా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి కూటమి వారికి బెస్ట్ ఆఫ్ లక్ చెప్పారు. సీఎంకి రాజీనామా చేసిన ఏమైందండి? జగన్మోహన్ రెడ్డి సీఎం రాజీనామా చేయాలి. ఆయన ఎందుకు అలా చర్య తీసుకున్నారు? ఆయన ఎప్పటికైనా ఇదిగో నాకు పేదోడు అని నాకు అన్యాయం జరుగుతుందని ఆయన కాడపోతే ఇప్పటికైనా ఎత్తాడు. జగన్మోహన్ రెడ్డి గారిని వెనక ఆయన మంచితనం. ఆయన ఇదిగో ఈ టిప్ టీడీపీ అని, నెక్స్ట్ టిప్ టీడీపీ అని 3 టిప్పులు టీడీపీ వచ్చినా కూడా జనం గుండెల్లో జగన్మోహన్ రెడ్డి గారిది ఏడగబోదు, ముద్ర ఏడగబోదు. పేదల ముద్దల ఏమంటాడు? పెత్తందారులకి పేదలకి మన ఇద్దరం అంటాడు. అన్నావా? ఇప్పుడు పేదలు ఓడిపోయారు. పేదలు ఓడిపోయాను ఏమైంది? రేపు నుంచి వాళ్ళ కింద ఇక్కడ కట్టుకుంటారండి. అయ్యారా దొరకరా? నమస్తే. పెత్తందారుల కింద పేదలు ఓడిపోయారు. అయిపోయింది. పేదలు ఓడిపోవాలా? ఓడగొట్టారు. అది ఓడిపోయారు అనక తప్పది. ఎందుకు ఓడిపోతారు పేదలు? ఇప్పుడు జరిగింది అదే కదా. ఎందుకు జరిగింది? ఇప్పుడు పేదలకు సపోర్ట్ ఉన్న జగనే కదా. జగన్ పేదలకు సపోర్ట్ ఉన్నాడా? పేదలు అన్యాయం చేయలేదు కదా జగన్. ఎడ చేసిండు మరి? ఎడ చేసిండు? ఎందుకు ఇట్లా స్లిప్లు పెట్టువాయా? నువ్వు స్లిప్లు పెట్టు. మురిగిపోతే గెలిస్తే ఇవేం పైన బీజేపీ వచ్చితే మోడీ గారు మనకు ఉన్నాడు. ఇది 2వ సారి గెలిస్తే, జగన్ గారు 2వ సారి గెలిస్తే మన కింద చేస్తా, మన గట్టికి మొగుడు అవుతాడరా మనకు వాడ తెంగింది. అది ఆయన ఏం చేస్తాడు? ఇప్పుడు ఆయన కూడా నమ్మడం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏమంటున్నాడు? నాకు జనం ఓట్లు లేదని నేను నమ్మను అంటున్నాడు. ఆయన వేసారు, జనం వేసారు పాపం. ఒక ఎండకే నువ్వు ఇదిగో నేను ఇప్పుడు నువ్వు ఉన్నావయ్యా, నాకు అభిమానం లేదు. ఒక పార్టీ ఏరే పార్టీకి అరే సంగతి బండి పెట్టి రారా అంటావు. ఏంది నాకు వచ్చే ఆదాయం అంట. అరే ఒక 500 పూలు ఎత్తాలేరా, నీ అమ్మ 2 కోట్ల ముందు ఎత్తా బిర్యానీ పెట్టి రారా అంటావు. బిర్యానీ పెట్టించిన వచ్చినోడు ఎట్లా ఉంటాడు తెలుసు? కూర్చొని బండిలో కూర్చొని ఏంది నువ్వు బండిలో ఎక్క అన్నావు కానీ నాకు రమ్మన్నావు, మీటింగ్ రమ్మన్నావు ఏంది? నేను బండిలో కూర్చొని తాగుతాను, బండిలోనే తింటాను, నా 500 నాకి ఇంటికి పోయి నా పిల్లలకి ఇచ్చుకుంటా అంట. కానీ ఎండకి గెండకని ఈ అమ్మాయి వెళ్తారంట. వాన పడుతున్నా గీన పడుతున్నా అభిమానం లేకుండా పోతానంట ఎవడైనా పోతారంటే. పిఠాపురం గీత కదా, తప్పు కదా. లేదు ఒక్క సీటు కూడా నెల రోజులు పోయిన వాళ్ళకి ఎట్టేస్తారండి ఓటు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు, ఆయన షూటింగ్లకి వెళ్ళిపోతాడు. లోకల్ వంగ గీత గారు కానీ 21 సీట్లు ఈయనకి మెజార్టీ వచ్చింది. వంగ గీత లోకల్ ఆమెకు రాలేదంటే అక్కడ అర్థం అవ్వట్లేదంటండి. మీకు అర్థం కావట్లేదా? ఓకే, ఇక్కడ గుడివాడ నాని గారికి ఏమైంది? ఆయన ఎప్పుడు అక్కడ కుమార్ యాదవ్ గారికి ఏమైంది? నీ అమ్మ అనిల్ కుమార్ యాదవ్ గారు నరసరాపేటలో ఎంత సింపుల్గా ఉన్నాడు. ఆయన ఎంపీ అని వాడు ఎట్లుంటాడు? ఎంత గర్వం ఉంటుంది. అక్కడ నర్సాపేట వచ్చేసరికి శ్రీనివాస గోపిరెడ్డి ఎంపీ కూడా నరసరాపేటలో బెల్లాల్లో కానీ ఆ టిఫిన్ కొట్టాక పడితే ఆ టిఫిన్ కానీ ప్రశాంతంగా తింటా ఉన్నాడు ఆయన. కానీ
గర్వం లేదు ఆయనకి. నాకు 5 స్టార్ హోటల్‌కి పోవాలి, ఆ హోటల్‌కి పోవాలని చెప్పేసి. లేకుంటే జనంలో నలుగురిలో ఉంటే తింటాం. ఆయన గెలుస్తారని చెప్పి పిల్లోడిని అడిగినా కూడా చెప్తే నాకు. ఓకే. టోటల్‌గా మొత్తానికైతే ఈవీఎం బాక్స్. ఈఎం బాక్స్. బాక్స్ కాదు, స్టాంపింగ్ పెట్టమను. స్టాంపింగ్. స్టాంపింగ్ ఇప్పుడు మామూలుగా అవి పెట్టమను. ముద్ర వేసి ప్రెసిడెంట్ పంచాయతీ అట్లా పెడతారు చూడు, అవి పెట్టమను. తేలిత్తి మురిగిపోతాయి, వచ్చేవి వస్తాయి. ఆడకపోతే ఇప్పుడు ఇప్పుడు ఇండియానో పాకిస్తాన్ ఆడిందండి. చెప్పండి. ఇండియా పాకిస్తాన్ ఆడిద్ది. అటు పెట్టాడు అటు పెడతాడు, ఇటు పెట్టాడు ఇటు పెడతాడు. బోర్డు మీద బోర్డు ఒకసారి తిప్పేసిద్ది లాభం కోసం. అయిపోయింది బోర్డు. ఇప్పుడు బోర్డు ఉంది కండి, గెలిచేది ఇండియా అని చెప్పేసి అంటావు. ముందు లీక్ ఇస్తాడు, లీక్ ఇచ్చి కోట్లు పెడతారు. అయితే మొత్తానికి ఈ ఎలక్షన్కి వచ్చేసి స్కామ్ అయితే మొత్తానికి జరిగింది అంటారు. స్కామ్ జరిగింది కండి. స్కామ్ జరగకపోతే జగన్మోహన్ రెడ్డి ఓడిపోతుంది. ఊరికి వచ్చి ఏ గ్రామంలో బట్టిన 50% ఉంటాయి, అవన్నీ వెళ్ళిపోయినాయి అండి. వెళ్ళిపోయినాయి అంటే అంత ఎదవ పని తక్కువ చేశాడు. అయితే మీరు ప్రజలకు మీకు ఆంధ్ర ప్రజలకు చెప్పదలుచుకున్నది ఏదో చెప్పండి. ప్రజలు చెప్పేది ఏముంది ఆంధ్ర ప్రజలకి? ఇప్పుడు జాగ్రత్తగా ఉన్నాయా, 4.5 సంవత్సరం ప్రశాంతంగా ఉండండి. అవునండి. ఇచ్చే 5 సంవత్సరాలు కూడా చంద్రబాబు గారే గెలవనయ్యాయా? అదే ఇంతకు ముందు ఎలా జరిగిందా, ఇక ముందు ఎలా ఇప్పుడు బ్రాంచ్. అవును, ఇప్పుడు ఇంతకు ముందు ఎలా జరిగింది? వైసీపీగా నాకు రావు ఇంకేమి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అట్ట అనలా, వాడు టీడీపీరా వాడికి ఈ కాకరా, వాడు జనసేన వాడికి ఈ కాకరా పథకాలు అని చెప్పేసి అనలా. ఇప్పుడు వీళ్ళు చేసేది ఏం చేస్తారు తెలుసా? వాళ్ళు వైసీపీ అంటారు, మన నోటి వెళ్ళేది అంటారా, వాళ్ళ కుటుంబానికి ఏం పోనీ కాకుండా అంటారు. రేషన్ బియ్యం కూడా వచ్చి తీయరావు, నాది డౌటే. అవి కూడా నాకు ఇస్తారు హీరో. కానీ ఈ పని నా పని నేను చేసుకోవాలి. కానీ కారు తోలుతా, లారీ తోలుతా, ఏ డ్రైవింగ్ కూడా దానికి వెళ్ళిపోతా, నాకు ఇబ్బంది ఏమన్నా. అది అయితే ఇక ఈ 5 సంవత్సరాలు ఎలా ఉండబోతుందో మనం ముందు చూడాలి. అంతే. ఓకే. మీ ఊరు ఏందండి? తంగడమల్లి. ఎక్కడ, ఏ డిస్టిక్? బాపట్ల డిస్టిక్. ఓకే. సంతమాలూరు మండలం. పేరు? అరుణ్ కుమార్. ఓకే. ఓకే. ఇబ్బంది